ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు 100% ఛార్జ్ ఎక్కడానికి కనీసం 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. అటు ఫోన్స్, ల్యాప్టాప్స్ కి కూడా ఛార్జింగ్ కోసం కనీసం గంట సమయమైనా తప్పకుండా కేటాయించాలి. దీనివల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం వచ్చేసింది. గంటల కొద్దీ సమయం కేటాయించే అవసరం లేకుండా నిమిషాల్లోనే ఛార్జ్ ఎక్కేలా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. భారతీయ సంతతికి చెందిన అంకుర్ గుప్తా అనే పరిశోధకుడు, అతని బృందం 10 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ వెహికల్స్, 1 నిమిషంలో మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఛార్జ్ చేయగల సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. అంతేకాదు, విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్ను నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ ఆవిష్కరణతో సూపర్ కెపాసిటర్స్ వంటి సమర్థవంతమైన స్టోరేజ్ డివైస్లను అభివృద్ధి చేయొచ్చని అన్నారు. సూపర్ కెపాసిటర్ అనేది వాటి రంధ్రాలలోని అయాన్ సేకరణపై ఆధారపడి ఉండే ఎనర్జీ స్టోరేజ్ డివైస్ అని, బ్యాటరీలతో పోల్చితే ఇవి వేగవంతమైన ఛార్జింగ్ సమయాలను, ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో ఎనర్జీ పోషించే కీలక పాత్రని దృష్టిలో ఉంచుకుని తన కెమికల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎనర్జీ స్టోరేజ్ డివైస్లను అభివృద్ధి చేయాలని అనుకున్నాను అని అంకుర్ గుప్తా పేర్కొన్నారు. అయాన్ల కదలిక ద్వారా సూపర్ కెపాసిటర్లను ఎలా ఛార్జ్ చేయాలి, ఎనర్జీని వేగంగా ఎలా రిలీజ్ చేయాలి అనే విషయాన్ని తాము కనుగొన్నామని చెప్పారు. ఎట్టకేలకు తాము ఇన్నాళ్లకు లింక్ కనుగొన్నామని, దీని ద్వారా ఛార్జింగ్ సమస్యలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత పెరుగుతాయని చెప్పుకోవచ్చు.